హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ హనీ కేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఎటువంటి ఓవెన్ కూడా యూజ్ చేయకుండా ఈ కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని నేను ఇక్కడ 3 eggs తీసుకున్నాను. ఈ 3 eggsని మనకి మంచిగా బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా బీట్ చేసుకోండి. మనకి ఈ ఎగ్స్ అనేవి ఎంత బాగా బీట్ చేస్తే మనకి కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. ఇందులోకి ఒక 1 కప్ వచ్చేసి షుగర్ని ముందుగానే పౌడర్ చేసి వేసేసుకోవాలి. షుగర్ని ఇలా పౌడర్ చేసి వేసుకోవడం వల్ల మనకి ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఇందులోకి 1/2 కప్ వచ్చేసి ఆయిల్ తీసుకుంటున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్స్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. మనం ఇక్కడ ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వెనిలా ఎసెన్స్ వేసుకోండి. మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఈ విధంగా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్స్ వేసుకుంటున్నాను మైదా. మీరు ఏ కప్పుతో అయితే మైదా వేసుకుంటున్నారో అన్నీ కూడా అదే కప్పుతో కొలత తీసుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది కేక్. ఇందులోకి 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. బేకింగ్ పౌడర్ అంటే మనకి బేకరీలో దొరుకుతుందన్నమాట. ఇలా కేక్స్, బిస్కెట్స్ ప్రిపేర్ చేసేదానికి వాడతారు. ఈ విధంగా బాగా బీట్ చేసుకోండి. ఇలా బీటర్ లేని వాళ్ళు విస్కర్తో కూడా బాగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ వరకు మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ అంతా కూడా మనకి బాగా కలిసిపోయేలాగా ఈ విధంగా బీట్ చేసుకోండి. మీరు ఇక్కడ ఈ కేక్ బ్యాటర్ని మిక్స్ చేసేటప్పుడు ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒక కేక్ టిన్ తీసుకొని ఆయిల్ అంతా గ్రీస్ చేసి ఇందులోకి కొద్దిగా మైదా వేసుకొని ట్రే అంతా కూడా బాగా డస్టింగ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి కేక్ అనేది టిన్కి ఎక్కడ అతుక్కుపోకుండా బాగుంటుంది. మీకు ఒకవేళ బటర్ పేపర్ ఇంకా అవైలబుల్గా ఉంటే బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు. లేని వాళ్ళు ఇలా వేసుకోకపోయినా పర్లేదు. ఇప్పుడు ఇందులోకి మనం మిక్స్ చేసుకున్న కేక్ బ్యాటర్ అంతా కూడా వేసేసుకోవాలి. మనం వేసే కేక్ బ్యాటర్ ఒకసారి ఇలా గట్టిగా ట్యాప్ చేయండి. మనకి ఏమైనా బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకోండి. ఇందులోకి మనకి సాల్ట్ ఉంటుంది కదా, మెత్తుప్పు. ఈ మెత్తుప్పు వేసుకొని మనకి ఈ పాత్రలో అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక స్టాండ్ వేసుకోవాలి. ఇలా స్టాండ్ వేయడం వల్ల మనకి కేక్ అడుగున మాడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఒక 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి మనం ముందుగా కేక్ బ్యాటర్ వేసి పెట్టుకున్నాం కదా కేక్ టిన్లో, ఆ కేక్ టిన్ని ఇలా జాగ్రత్తగా లోపల పెట్టేసేయండి. ఇప్పుడు మళ్ళీ మూత క్లోజ్ చేసి ఒక 40 నుంచి 50 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి. మనకి హీట్ అనేది ఎక్కడ కూడా బయటికి వెళ్ళిపోకుండా ఇలా పైన వెయిట్ పెట్టుకోండి. 50 మినిట్స్ తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే మనకి కేక్ అనేది మంచిగా పొంగి ఫ్లఫీగా బేక్ అయిపోయి ఉంటుంది. ఇలా టూత్ పిక్తో చెక్ చేసుకోండి. చూడండి, మనకి ఎక్కడ కూడా పిండి పిండిగా అలా ఏం లేకుండా పర్ఫెక్ట్గా వస్తే కేక్ బేక్ అయినట్టు. మీకు ఇంకా కాస్త పచ్చిగా ఉంటే ఇంకొక 5 నిమిషాలు బేక్ చేసుకోండి. ఇప్పుడు కేక్ టిన్ని బయటకు తీసుకొని ఒక 20 నిమిషాలు చల్లార్చుకుంటే సరిపోతుంది. ఇంకా అంతలోపు మనం స్టవ్ పైన ఫ్రై పాన్ పెట్టుకొని ఒక 250 ml వరకు వాటర్ వేసుకోండి. ఈ వాటర్ కాస్త బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ని మెల్ట్ అయ్యేంత వరకు ఉంచేసి షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ చాలా లైట్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 టీ స్పూన్స్ హనీ వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసి ఇంకొక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ మనకి మిక్స్డ్ ఫ్రూట్ జామ్ ఉంటుంది కదా, జామ్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉంచితే మనకి జామ్ అంతా కూడా బాగా మెల్ట్ అయిపోయి ఉంటుంది. మనకి కేక్ పైన స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ జామ్ని మనం కేక్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న రౌండ్ షేప్లో ఉంది కాబట్టి కేక్ టిన్ ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకున్నాను. కొద్దిగా క్లిప్ మిస్ అయ్యింది, ఏమనుకోద్దండి. ఇలా పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి ఇలా స్లైసెస్లా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క కేక్ పీస్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా షుగర్ సిరప్, ఈ షుగర్ సిరప్లో ఇలా సైడ్స్ అంతా డిప్ చేసి ఇలా డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ అని మనకి బేకరీలో దొరుకుతుందన్నమాట. ఆ కోకోనట్ పౌడర్ని ఇలా రోల్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, అంతే. ఇదే ప్రాసెస్లో
మనం కట్ చేసుకున్న కేక్ స్లైసెస్ అన్నీ కూడా ఇలా షుగర్ సిరప్లో డిప్ చేసి ఇంకా మళ్ళీ ఒకసారి డెసికేటెడ్ కోకోనట్ పౌడర్లో రోల్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా టేస్టీగా ఉండే హనీ కేక్ రెడీ. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా మనకి సేమ్ బేకరీలో దొరికేలాగే ఉంది కదా. చూసారు కదా ఈ హనీ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మీకు ఈ బేకరీ స్టైల్ హనీ కేక్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో అలానే క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.